ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నిత్యం వాడే పసుపు, మనం వంటగదిలో ఉండే పసుపుని ఆ పసుపు డబ్బాలో ఒక 2 పదార్థాలు పెట్టడం వల్ల ధన సంపాదన పెరుగుతుంది, రాజయోగం కలుగుతుంది, సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఈ చిన్న తాంత్రిక ఉపాయం మన నిత్య జీవితంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామనేవారు ఎవరైనా చేయవచ్చు. ఈ తేలికైన ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. కొంతమందికి ధనం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సైక్యత ఉండదు. పిల్లలతోనూ భార్యతోనూ సంతోషంగా ఉండలేరు. అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా జరుగుతూ ఉంటాయి. అనేక సమస్యలు, ఇబ్బందులు, అలాగే కుటుంబ పరంగా అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు. ఈ సమస్యలన్నిటి నుండి బయటపడడానికి పసుపులో మనం నిత్యం వాడే పసుపులో కొన్ని పదార్థాలు పెట్టాలి. అలాగే పసుపుతో కొన్ని ఉపాయాలు చెప్తాను. చిన్న ఉపాయం చెప్తాను, పెద్దదేం కాదు, చాలా తేలికైంది, అందరూ ఆచరించదగింది, అద్భుతమైన తాంత్రిక ఉపాయం. ఈ ఉపాయం ఆడవారైన మగవారైనా చేయవచ్చు. మీరు సమస్యలతో బాధపడుతూ ఉంటే బయటపడవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఉపాయం చేయడం వల్ల ధన సంపాదన పెరుగుతుంది, రాజయోగం కలుగుతుంది, సుఖ సంతోషాలు అంటే భార్య పిల్లలతో సంతోషంగా మీరు గడపగలుగుతారు. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు. ఎటువంటి నియమ నిబంధనలు అంటే ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత మిత్రులైన సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. వివాహ సమస్యలు, విద్యకు సంబంధించి, వ్యాపారానికి, కోర్టు కేసులు, సంతాన సమస్యలు, తంత్రమంత్ర ప్రయోగాలు, అలాగే అదృష్టం కలిసి రావడానికి, నిత్యం ధనం రావడానికి, ధన సంపాదన పెరగడానికి దగ్గరగా 1200 వీడియోలు ఉన్నాయి. మీరు ఏది చేయగలుగుతారో సమయము, సందర్భము, పదార్థము ఇవి మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు ప్రయత్నించేయండి. పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో ప్రాకృతికమైన శక్తిని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ప్రాకృతికమైన శక్తి మనకి సహాయం చేస్తుంది. మనం అలా కాకుండా మనం నమ్మకం లేకుండా ఏది ప్రయత్నం చేసినా ఫలితాన్ని ఇవ్వదు. ఈ ఉపాయం చాలా తేలికైంది. ముందుగా ఇంట్లో మన ఇల్లు బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు సఖ్యంగా ఉంటే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతూ ఉన్నాయి. మీ భర్త, మీ భార్య మీ మాట వినడం లేదు, మీకు అనుకూలంగా లేరు. మీకు అనుకూలంగా మారడానికి, మీ మాటకి గౌరవము, విలువ ఇవ్వడానికి ఒక పసుపు కొమ్ము తీసుకోండి. ఇలాంటిది చిన్నదైనా పర్వాలేదు, ఇరిగిన కొమ్మైనా పర్వాలేదు, తీసుకోండి. తీసుకొని మీరు కుడి చేత్తో ఇలా పట్టుకొని నేను ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని మనసులో 2 నిమిషాలు తలుచుకోవాలి. అంటే మినిమం 108 సార్లు, అంటే 108 సార్లు తగ్గకుండా తలుచుకోవాలి. మంత్రం వచ్చేసి ఓం రతియే కామదేవాయ నమః, ఓం రతియే కామదేవాయ నమః. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ఈ మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ పసుపు కొమ్ము మీ భర్త లేదా భార్య పడుకునే మంచం ఏదైతే ఉంటుందో, మంచం మీద దిండు వాడుతూ ఉంటారు కదా, దిండు వాడినా వాడకపోయినా వారి తల కింద, వారు ఎక్కడ పడుకుంటారో వారి తల కింద పెట్టండి. ఒక కవర్లో, దిండు కవర్లో కానీ పిల్లో కవర్లో కానీ పెట్టండి. లేదంటే ఏదైతే పడుకుంటారో ఆ దుప్పట్లో కింద వాళ్ళ తల కింద పెట్టండి. పెట్టిన తర్వాత ఈరోజు చేశారు అంటే ఇది ఎప్పుడు చేయాలంటే ఏ రోజునైనా చేయవచ్చు. ఉదయం నుండి రాత్రి పడుకునే లేపు ఈ మంత్రాన్ని మీరు జపించి ఇది మీ భర్త కానీ భార్య కానీ పడుకునే దిండి కవర్లో పెట్టవచ్చు. 2వ రోజు ఉదయం ఈ పసుపు కొమ్ముని తీసి మట్టిలో పాతి పెట్టండి. మట్టిలో పాతి పెట్టడం అంటే మాకు మట్టి లేదండి, మేము అపార్ట్మెంట్లో ఉంటామంటే మీ ఇంట్లో పూల కుండీ ఉందనుకోండి, దాంట్లో పాతి పెట్టండి. ఇది వారానికి ఒక్కసారి చేయాలి. ఇది 5 వారాలు చేయాలి. అంటే ఈ శుక్రవారం చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం, అలా 5 వారాలు చేయండి. ఖచ్చితంగా మీ భార్య కానీ
భర్త కానీ మీకు మీ మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు, ఖచ్చితంగా మాటకి విలువిస్తారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది పసుపు గురువుకి చిహ్నం. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు మన బుద్ధి సరిగా పనిచేయదు. బుద్ధి సరిగా పనిచేయనప్పుడు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇది మనలో ఉన్న శక్తిని, గురుబలాన్ని పెంచుతుంది. అలాగే ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పాయింట్ చెప్తాను. ధనానికి లోటు లేకుండా ఉండడానికి, భార్యతోనూ పిల్లలతోనూ అంటే సుఖంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, మనశ్శాంతి కలగడానికి పసుపు డబ్బాలో ఈ పదార్థాలు పెట్టాలి. మీరు పసుపుని ఇంటిలో వంటగదిలో వాడే పసుపు ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ వాడమాకండి. గాజుది వాడండి. గాజు డబ్బా కానీ, గాజు సీసా కానీ, గాజు పింగాణి పాత్ర కానీ వాడండి. మన పూర్వీకులు ఉప్పు కానీ ఇవన్నీ కూడా పింగాణి వాటిలోనే వాడేవారు, లేదంటే చెక్క దాంట్లో వాడేవారు. ఎందుకంటే పసుపు గనక గాజు సీసాలో కానీ గాజు దాంట్లో వాడడం వల్ల మనం పసుపుని గురువుకి చిహ్నంగా చూస్తాం. గ్రహాల్లో గురుబలం బాగుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే గాజు వచ్చేసి చంద్రుడికి సంబంధించిన పదార్థం. చంద్రబలం పెరిగితే, గురువు చంద్రుడు కనుక మనకి జాతకంలో యోగిస్తే ఈ రెండు కలయిక వల్ల మనకి రాజయోగం కలుగుతుంది. మీకు ఎందుకు వాడుతున్నారో మీకు తెలియాలి కదా. జ్యోతిష్యంలో మన తంత్రంలో కూడా పదార్థాన్ని ఎందుకు వాడుతున్నామో తెలిస్తే మనకి త్వరగా ఫలితం వస్తుంది. మీకు జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా, అలాగే చంద్రుడు బలహీనంగా ఉన్నా మనశ్శాంతి ఉండదు. కుటుంబంలో ఎప్పుడు యుద్ధమే, ధనానికి సంబంధించి ఎప్పుడు లోటు ఉంటూనే ఉంటుంది. అన్యోన్యత, భార్యాభర్తల మధ్య సరైన సత్సంబంధాలు ఉండవు. మీరు ఏదైనా సరే మీ వంటగదిలో వాడే పసుపు డబ్బా ఏదైనా సరే దాన్ని పెట్టుకోండి. మనం పూజా మందిరంలో వాడేదానికైనా గాజుది పెట్టుకోండి. ప్లాస్టిక్ వాడడం మానేయండి. పింగాణి కానీ, గాజు కానీ, చెక్కది కానీ వాడండి. అలాగే మీరు చేయవలసింది ఏంటంటే పసుపుని, ఏదైతే పసుపు ఉంటుందో ఇలా నిత్యం వాడే పసుపు డబ్బాలో వేసుకోండి. అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను మీకు పసుపు నిత్యం ఉండాలి అని. కొన్ని పదార్థాలు వంటగదులు ఎప్పుడూ ఉండవలసిన పదార్థాలు పసుపు ఒకటి. మీరు ఈ రెండు పదార్థాలని మనం ఏ పదార్థాలు వేయాలి చెప్తాను. దీనిలో మీరు ఇలా గాజు సీసాలో 2 ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి మనం ప్రయోగాలకు వాడుతూ ఉంటాం, ఆహారంలో వాడుతూ ఉంటాం, తంత్రమంత్రాల్లో వాడుతూ ఉంటాం, దిష్టి దోషాలకు వాడుతూ ఉంటాం. కుజుడు జాతకరీత్యా బాగోనప్పుడు, ఆర్థికమైన సమస్యలు వస్తున్నప్పుడు గురువు, కుజుడు, అలాగే చంద్రుడు ఈ ముగ్గురు కూడా మనకి యోగించాలి అంటే ఈ పదార్థాన్ని మనం ప్రేరేపించాలన్నమాట. ఈ ఎండుమిర్చిని మాత్రమే 2 పసుపులో వేయండి. అలాగే ఇంకొక 2 పదార్థాలు మనం ఇందులో ఒక 2 లవంగాలు, పువ్వున లవంగాలు వేయండి. మిచ్చం మీరు ఆహారానికి వాడే కూరల్లో వాడే పసుపులోనే వేయండి. ఇలా చూడండి, 2 పువ్వు ఉన్నవి వేయండి. లవంగాలు మీకు జాతకంలో శని దోషం ఉన్నా, రాహుదోషం ఉన్నా, దిష్టి దోషాలు ఉన్నా, తాంత్రిక మంత్రిక ప్రక్రియలు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని కాపాడడానికి లవంగాలు ఉపయోగపడతాయి. చాలా చాలా శక్తివంతమైనది లవంగం. కాబట్టి లవంగం వాడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మసాలా దినుసే కాదు, ఆరోగ్యపరమైన వస్తువే కాదు, మన జీవితాన్ని మార్చగలిగే శక్తి దీంట్లో ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. మన పెద్దలు అందుకే అంటారు, మనకి ఆయుర్వేదం మన జీవన విధానం. మనం మంత్రము, తంత్రము, యంత్రము ఏది చేసినా పదార్థంతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు ఈ 2 లవంగాలు వేసి మీరు నిత్యము ఈ పసుపు డబ్బాలో పసుపు మీరు కూరల్లో వాడుకోవచ్చు. ఇది వంటగదిలో చేయవలసింది. ఇలా మీరు గుర్తుంచుకోండి. ఇది వేసిన తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను. మీరు 2 లవంగాలు వేసే ముందు, ఈ 2 లవంగాలు, ఎండుమిర్చి చిన్న వేసిన తర్వాత, వీటితో పాటు లవంగాలు వేసిన తర్వాత వేసే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి. నెలకి ఒక్కసారి, అంటే మీ మనసులో ఏదైనా కోరిక ధనానికి సంబంధించి, కుటుంబ సంబంధించి చెప్పాను కదా ఇంతకుముందు, అవన్నీ చెప్పుకోండి వేసే ముందు. తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటిని రెగ్యులర్గా పసుపు వాడుకోండి. రెగ్యులర్గా మీరు వంటలో వాడుకోండి. ఇవి అలా ఉంచండి. ఈ వేసిన లవంగాలు అలాగే ఎండుమిర్చి మీరు చేయవలసింది ఏంటంటే నెలకు ఒక్కసారి వీటిని పాత వాటిని తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. మళ్ళీ కొత్త వాటిని వేసుకోండి అదే దాంట్లో. ఒకటి గుర్తుంచుకోండి, ఉప్పు డబ్బాని పసుపు డబ్బాని మీ వంటగదిలో పక్కనే పెట్టమాకండి. ఈ విధంగా పెడితే ఏమవుద్దంటే మీరు అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాలి. ఇలా పక్కనే పెట్టమాకండి. ఉప్పు డబ్బా సపరేట్గా పెట్టండి, పసుపు డబ్బాని సపరేట్గా పెట్టండి. ఉప్పు పసుపు పక్కనే పెట్టవద్దు. ఉపాయాలు చేస్తున్నప్పుడు చేయటం వేరు,
మనం రెగ్యులర్గా వాడే వాటిని పక్కనే పెట్టకుండా చూసుకోండి. ఎందుకంటే సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం దూరంగా పెట్టండి. ఈ చిన్న ఉపాయం మీరు చేసి చూడండి. ఈ రెండిట్లో మీరు కుటుంబ పరంగాను అలాగే ఆర్థిక పరంగాను మీకు జాతకపరంగా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఈ చిన్న తాంత్రిక ఉపాయం ఇస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త వీడియో లింక్స్ని కూడా, అంటే మన ఛానల్ కొత్త ఛానల్ పెట్టడం జరిగింది, వాటి లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మీకు మరిన్ని వీడియోలు అందుబాటులో, దాంట్లో కొత్త వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ పాండమిక్ వల్ల కాస్త సమయభావం కలుగుతుంది. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా మీరు ఏ ఉపాయం చేసినా నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.